శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 7వ సర్గము. దశరథుని మంత్రులు, వారి గుణగణములు. ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన ఆ దశరథ మహారాజు యొక్క మంత్రులు కార్యనిర్వహణలో దక్షులు, ఇతరుల అభిప్రాయాలను గుర్తించడంలో సమర్థులు, ఎప్పుడూ కూడా రాజుకి ప్రియమును గూర్చుటయందే మేలు చేయుటయందే నిరతులు, సద్గుణ సంపన్నులు. వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడును అయిన దశరథుని యొక్క ఆస్థానంలో 8 మంది మంత్రులున్నారు. వారు సర్వ వ్యవహారములయందు ఎట్టి దోషములకును తావీయనివారు, సర్వదా రాజకార్యాలను నిర్వహించుటయందు తత్పరులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులిద్దరూ ఆ ఆస్థానంలో ప్రధాన పురోహితులుగా ఉన్నారు. ఇంకను జాబాలి మొదలగు పురోహితులను మంత్రులను ఉన్నారు. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు, అకృత్యాలకు పాల్పడనివారు, నీతి కుశలురు, విద్యుక్తముగాని కార్యముల ఎడల విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమము కలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు, రాజకార్యములందు ఎమరపాటు లేనివారు, త్రికరణ శుద్ధి గలవారు, తేజోమూర్తులు, క్షమాగుణము కలవారు, కీర్తి ప్రతిష్టలు గలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపము వలన కానీ, కోరికల వలన కానీ, స్వార్థచింతన వలన కానీ అసత్యమునకు ఒడిగట్టని వారు, స్వరాష్ట్రముల యందు కానీ పరరాష్ట్రముల యందు కానీ జరుగుచున్న జరగబోవు విషయాలన్నీ కూడా ఆ మంత్రులకు చారుల ద్వారా తెలుస్తూనే ఉంటాయి. ఆ మంత్రులు సమస్త వ్యవహారములందు కూడా సమర్థులు. మిత్రులయడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు, అపరాధం చేసిన వారు తమ పుత్రులైనప్పటికీ నిష్పక్షపాతంగా దండించేవారు. వారు కోశాగారాన్ని నింపుటకై ధనాన్ని సమకూర్చుటయందు యోగ్యతలను బట్టి వేతనములనిస్తూ చతురంగ బలాల్ని సంరక్షించుటయందును జాగరూకులై ఉండేవారు. ఇంకనూ వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుతూ ఉంటారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతన్ని దండించేవారు కాదు, రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో ఉంచేవారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించేవారు, సాధువులు కాని వారిని శిక్షించేవారు. మరియు వారు బ్రాహ్మణులకును క్షత్రియులకును బాధలు కలగకుండా ధనాగారాన్ని నింపేవారు. అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టి అపరాధ రుసుము చెల్లించు విషయంలో వారి శక్తి సామర్థ్యాలను బట్టి దండనలను విధించేవారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో ఏకగ్రీవంగా రాజ్య వ్యవహారాలని నడుపుతూ ఉండేవారు. ఆ నగరం నందు కానీ రాజ్యం నందు కానీ అబద్ధమాడేవారు ఎవ్వరూ లేరు. అయోధ్య నగరమునందును కోసల దేశమునందును ఏ ఒక్కడును వంచకుడు కానీ పరస్త్రీరతుడు కానీ లేకుండా ఉంది. కనుక అంతటా కూడా ప్రశాంతి నెలకొని ఉంది. ఆ మంత్రులందరూ కూడా శుభ్రవస్త్రాలని, సముచితములైన వేషభూషలను ధరిస్తూ ఉండేవారు. వారు సచ్చీలురు, రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపేవారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములనే గ్రహిస్తారు. తమ సద్గుణముల కారణంగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైనవారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. వారు తమ బుద్ధి బలంచే భూత భవిష్యత్ వర్తమాన విషయ పరిజ్ఞానం కలవారుగా విదేశాలయందును ఖ్యాతి వహించిన వారు. ఆ మంత్రులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకొనుటను, యుద్ధమును నడిపించుటను ఎరిగినవారు. కలిగిన సంపదతోనే తృప్తిపడువారు. మంత్రాలోచనలను రహస్యంగా ఉంచటంలో సమర్థులు. సున్నితమైన విషయాలను సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ గలవారు. రాజనీతి శాస్త్రపు లోతులను బాగుగా ఎరిగినవారు. రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన మంత్రులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు
కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనిస్తూ అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తంగా ప్రజలను రంజింపజేస్తూ దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు. మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకములందును ఖ్యాతికెక్కినవాడే ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథునకు ఎంతోమంది రాజులు మిత్రులుగా ఉన్నారు. సామంతరాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై ఉన్నారు. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపాడు. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని ఆయనతో సమానుడు గాని ఎవ్వడూ లేడు. ఇంద్రుడు దేవలోకమును వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలిస్తూ ఉన్నాడు. రాజునకు హితమును గూర్చుటకై తగిన విధంగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును, ప్రభుభక్తి పరాయణులను, బుద్ధి కుశలురును, కార్యదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న ఉదయభానుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 7వ సర్గము సంపూర్ణము. శుభం.